ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم ومن يرغب عن ملة إبراهيم إلا من سفه نفسه ولقد اصطفيناه في الدنيا وإنه في الآخرة لمن الصالحين إذ قال له ربه أسلم قال أسلمت لرب العالمين ووصى بها إبراهيم بنيه ويعقوب يا بني إن الله اصطفى لكم الدين فلا تموتن إلا وأنتم مسلمون أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون من بعدي قالوا نعبد إلهك وإله آبائك إبراهيم وإسماعيل وإسحاق إلها واحدا ونحن له مسلمون. ఇప్పుడిక ఇబ్రాహీం మార్గాన్ని అసహ్యించుకునేవాడెవడు? అవివేకానికి అవజ్ఞతకు లోనైన వాడు తప్ప ఈ చేష్టకు పాల్పడేవాడెవడు? వాస్తవానికి ఇబ్రాహీం ప్రపంచంలో మా కార్యనిర్వహణకై మేము ఎన్నుకున్న వ్యక్తి. ఇక పరలోకంలోనైతే నిస్సందేహంగా అతను సజ్జనుల్లోనే పరిగణించబడతాడు. అతని విషయమేమిటంటే అతని ప్రభువు అతనికి ముస్లిమైపో అని చెప్పగానే అతను నేను విశ్వ ప్రభువునకు ముస్లిమైపోయాను అని బదులిచ్చాడు. ఈ విధానాన్నే అనుసరించాలని అతను తన సంతానాన్ని నిర్దేశించాడు. దీన్నే యాకూబ్ కూడా తన సంతానానికి బోధించాడు. అతను ఇలా అన్నాడు, నా బిడ్డల్లారా, అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే ఆమోదించాడు. కాబట్టి మృత్యువు ఆసన్నమయ్యే వరకు ముస్లిములుగానే జీవించండి. యాకూబ్కు అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు నీవేమైనా అక్కడ ఉన్నావా? అతను నిష్క్రమిస్తూ తన పుత్రుల్ని అడిగాడు, నాయనలారా, నా తరువాత మీరు దేనిని ఆరాధిస్తారు అని. వారందరూ సమాధానంగా ఇలా పలికారు, మేము ఆ ఒకే దైవాన్ని ఆరాధిస్తాము. మీరు మీ పితామహులు ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్ నమ్మిన దైవాన్ని. మేము ఆయనకే ముస్లిములము. దీన్నే యాకూబ్ కూడా తన సంతానానికి బోధించాడు. మహనీయ యాకూబ్ అలైహిస్సలాంను ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం బనీ ఇస్రాయిల్ స్వయంగా ఆయన సంతానం కావడమే. అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే ఆమోదించాడు. దీన్ అంటే జీవిత విధానం, జీవన వ్యవస్థ. మానవుడు ప్రపంచంలో ఈ ఆలోచన సరళి, ఆచరణా వైఖరి సర్వానికి ప్రాతిపదికగా చేసుకునే నిబంధనావళి అన్నమాట. మేము ఆయనకే ముస్లిములము. బైబిల్లో హజరత్ యాకూబ్ అలైహిస్సలాం దివంగతులైన విషయాన్ని ఎంతో వివరంగా రాయటం జరిగింది. కానీ వింతైన విషయం ఏమిటంటే అందులో ఈ ఉద్బోధన ప్రస్తావన అసలే లేదు. అయితే తల్మూదులోని సవివరమైన ఉద్బోధన చాలా వరకు ఖుర్ఆన్ వివరణకు పోలి ఉంది. అందులో మహనీయ యాకూబ్ పలికిన ఈ మాటలు మనకు గోచరిస్తాయి. ప్రభువైన నీ దేవుని దాస్యం చేస్తూ ఉండండి. ఆయన మీ పూర్వీకులను కాపాడుతూ ఉన్నట్లే మిమ్మల్ని సకల విపత్తుల నుండి కాపాడతాడు. మీ సంతానానికి దైవాన్ని ప్రేమించాలని, ఆయన ఆజ్ఞల్ని పాలించాలని బోధించండి. తద్వారా వారి వయోపరిమితి పెరుగుతోంది. ఎందువల్లనంటే సత్యం ధర్మాలతో పనిచేసే వారిని, ఆయన మార్గాల్లో సక్రమంగా నడిచేవారిని దేవుడు రక్షిస్తాడు. సమాధానంగా ఆయన సంతానం ఇలా అన్నారు, మీరు బోధించిన దానికనుగుణంగా మేము ఆచరిస్తాము. దైవమే మాకు తోడవుగాక. అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు, మీరు గనక దైవ మార్గానికి కుడి ఎడమలు తిరగకుండా ఉంటే దేవుడు మీకు తప్పక తోడై ఉంటాడు. అనువాదం: తిల్క ఉమ్మతున్ ఖద్ ఖలత్ లహా మా కసబత్ వలకుం మా కసబ్తుం వలా తుస్అలూన అమ్మా కానూ
అదొక గతించిపోయిన సముదాయం. వారు సంపాదించుకున్నదేదో వారిది, మీరు సంపాదించుకునేదే మీది. వారు చేస్తూ ఉన్నదేమిటో దాన్ని గురించి మిమ్మల్ని అడగటం జరగదు. అంటే మీరు వారి సంతానమైనా సరే, నిజానికి మీకు వారికి పొత్తే లేదు. వారి విధానానికి మీరు విముఖులైనప్పుడు వారి పేరు ఎత్తే హక్కు మీకు ఎక్కడిది? అల్లాహ్ సన్నిధిలో మీ తండ్రి తాతలు ఏమి చేసేవారన్న విషయాన్ని మిమ్మల్ని అడగడం జరగదు. స్వయంగా మీరు చేస్తూ ఉన్నదేమిటో మిమ్మల్ని అడగటం జరుగుతోంది. వారు సంపాదించుకున్నదేదో అది వారిది, మరి మీరు సంపాదించేదే మీది అన్నది నిజానికి ఖుర్ఆన్ ప్రత్యేక శైలి. మనం దేన్నైతే క్రియ లేక ఆచరణ అంటామో, ఖుర్ఆన్ తన పరిభాషలో దాన్ని సంపాదన లేక అర్జన అంటుంది. మనం చేసే ప్రతి చర్యకు మంచిదో చెడ్డదో ఒక ఫలితం అంటూ ఉంటుంది. అది దైవ ప్రసన్నత రూపంలోనో ఆయన అప్రసన్నత రూపంలోనో వ్యక్తమవుతుంది. ఆ ఫలితమే మన సంపాదన. దివ్య ఖురాన్ దృష్టిలో అసలు ప్రాముఖ్యత ఈ ఫలితానికే ఉండటం మూలాన అది తరచుగా మనం చేసే పనిని చర్య లేక క్రియ అని వ్యక్తీకరించడానికి బదులు సంపాదన అనే పదం ప్రయోగించి వ్యక్తపరుస్తుంది. وقالوا كونوا هودا أو نصارى تهتدوا قل بل ملة إبراهيم حنيفا وما كان من المشركين قولوا آمنا بالله وما أنزل إلينا وما أنزل إلى إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أوتي موسى وعيسى وما أوتي النبيون من ربهم لا نفرق بين أحد منهم ونحن له مسلمون. యూదులైతేనే రుజుమార్గం పొందగలరు అని యూదులు, క్రైస్తవులైతేనే సన్మార్గం ప్రాప్తమవుతుందని క్రైస్తవులు అంటారు. వీరికి చెప్పు, కాదు, అన్నింటినీ కాదని ఇబ్రాహీం పద్ధతి మాత్రమే. మరి ఇబ్రాహీం బహుదైవారాధకులలోని వాడు కాదు అని. ముస్లిముల్లారా, ఇలా పలకండి, మేము విశ్వసించాము అల్లాహను, మా వద్దకు అవతరించిన ప్రబోధాన్ని, ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ సంతానం వద్దకు అవతరించిన దాన్ని, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు నుండి అందజేయబడిన దాన్ని మేము విశ్వసించాము. మేము వీరి మధ్య ఎలాంటి తారతమ్యాన్ని పాటించము. మరేమో మేము అల్లాహకు విధేయులమైన ముస్లిములము. మరి ఇబ్రాహీం బహుదైవారాధకులలోని వాడు కాదు. ఈ సమాధానంలోని సూక్ష్మతను గ్రహించడానికి రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటేమిటంటే, యూదత్వం, క్రైస్తవం రెండూ బహుకాలం తరువాత ఉనికిలోకి వచ్చాయి. యూదత్వం దాని పేరు, దాని మతపరమైన ప్రత్యేకతలు, ఆచారాలు, నియమాలు సమేతంగా క్రీస్తుపూర్వం 3 లేక 4వ శతాబ్దిలో పుట్టింది. క్రైస్తవం అని ఏ విశ్వాసాల, ఏ ప్రత్యేక భావనల సంచయాన్ని అంటారో అదైతే మహనీయ ఈసా అలైహిస్సలాం తరువాత చాలా కాలానికి గాని ఉనికిలోకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనించే ప్రశ్న ఏమిటంటే, మనిషి సన్మార్గాన ఉన్నాడనడానికి ఆధారం యూదత్వాన్ని లేక క్రైస్తవాన్ని అవలంబించడమే అయినట్లయితే, మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంకా ఇతర ప్రవక్తలు, సజ్జనులు ఈ మతాలు పుట్టక పూర్వం కొన్ని శతాబ్దాల ముందు పుట్టిన వారు ఏ విధంగా సన్మార్గగాములయ్యారు? స్వయంగా యూదులు, క్రైస్తవులు కూడా వీరందరినీ సన్మార్గగాములని నమ్ముతారే. వారంతా దేని ద్వారా రుజుమార్గాన్ని పొందారు? అది యూదత్వమో క్రైస్తవమో కాదన్నది మట్టుకు సుస్పష్టం. దీన్ని బట్టి ఒకటి మాత్రం విశదమయ్యింది: మనిషి రుజుమార్గాన్ని పొందడానికి ఆధారం యూదులు, క్రైస్తవులు తదితర విభిన్న వర్గాల ప్రాతిపదికలైన మతపరమైన ప్రత్యేకతలు మాత్రం కావు. నిజానికి సన్మార్గానికి ఆధారం సర్వకాలాల్లోనూ మానవులు సన్మార్గదర్శకత్వం పొందుతూ వచ్చిన విశ్వజననీయమైన రుజుమార్గాన్ని అనుసరించడం ఒక్కటే కాగలదు. రెండవ విషయం ఏమిటంటే, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక్క అల్లాహ్ తప్ప మరెవ్వరి ఆరాధన, పవిత్రత, విధేయత, దాస్యాలను అంగీకరించేవారు కాదనడానికి స్వయాన యూదులు, క్రైస్తవుల పవిత్ర గ్రంథాలే సాక్ష్యం పలుకుతాయి. దైవత్వపు గుణగణాల్లో, ప్రత్యేకతల్లో అల్లాహ్తో పాటు ఇతరుల్ని సహవర్తులుగా భావించరాదన్నది ఆయన జీవిత ధ్యేయం.
అందువల్ల తెలిసేదేమిటంటే యూదత్వమైన క్రైస్తవమైన మహనీయ ఇబ్రాహీం అలీహిస్సలాం అనుసరించిన రుజుమార్గానికి విముఖలయ్యాయి. కారణం ఈ రెండింటిలోనూ షిర్క్ బహుదైవోపాసన సమ్మిశ్రమైపోవడం. మేము వారి మధ్య ఎలాంటి తారతమ్యాన్ని పాటించము. ప్రవక్తల మధ్య విచక్షణ పాటించకపోవడం అంటే ఫలానా ప్రవక్త ధర్మమైన వారు, ఫలానా ప్రవక్త ధర్మమైన వారు కారు అంటూ, లేదా ఫలానా ప్రవక్తను విశ్వసిస్తాము, ఫలానా ప్రవక్తను విశ్వసించము అంటూ వారి మధ్య మేము తారతమ్యాన్ని పాటించము అని భావం. దైవం తరపున ఎందరు ప్రవక్తలు వచ్చినా వారందరూ ఒకే సత్యం, ఒకే రుజుమార్గం వైపునకు పిలుపునివ్వడానికి వచ్చారన్న విషయం సుస్పష్టమే. అలాంటప్పుడు వాస్తవంలో సత్యప్రియుడైన వ్యక్తి ప్రవక్తలందరినీ ధర్మమైన వారుగా అంగీకరించడం తప్ప గత్యంతరం లేదు. ఒక ప్రవక్తను నమ్మి మరొకరిని తిరస్కరించేవారు వాస్తవానికి తమ్ము తామే ప్రవక్తను కూడా అనుసరించేవారు కారు. ఎందుకంటే వారు నిజానికి మహనీయులు మూసా, ఈసా అలీహిస్సలాం లేక ఏ ఇతర ప్రవక్త అయినా సరే అందజేసిన విశ్వజననీయమైన రుజుమార్గాన్ని గ్రహించలేకపోయారు. వారు కేవలం తమ తండ్రి తాతల అనుకరణలో ఒక ప్రవక్తను నమ్ముతున్నారు. వారి అసలు మతం జాతి దురాభిమానం, తాత ముత్తాతల అంధానుకరణ మాత్రమే. అది ఏ ప్రవక్త అనుసరణ కాదు. فإن آمنوا بمثل ما آمنتم به فقد اهتدوا وإن تولوا فإنما هم في شقاق فسيكفيكهم الله وهو السميع العليم صبغة الله ومن أحسن من الله صبغة ونحن له عابدون. వారున్నూ మీరు విశ్వసించిన విధంగానే విశ్వసించినట్లయితే వారు రుజుమార్గాన ఉన్నట్లే. అలా కాక దానికి విముఖులైనట్లయితే వారు మొండె పట్టుకు ఒడిగట్టారన్నది తెలుస్తూనే ఉంది. అందువల్ల ధీమాగా ఉండండి. వారికెదురుగా మీకు తోడ్పడడానికి అల్లాహ్ చాలు. ఆయన అంతా వింటాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఇలా చెప్పు, అల్లాహ్ వన్నె గ్రహించండి. అల్లాహ్ వన్నె కన్నా శ్రేష్టమైనది మరెవరిది? మేము మట్టుకు ఆయనకే దాస్యం చేసేవారము. అల్లాహ్ వన్నె గ్రహించండి. ఈ ఆయతిని రెండు విధాలుగా అనువదించవచ్చు. ఒకటి, మేం దైవం వన్నెను స్వీకరించాము అని. రెండు, అల్లాహ్ వన్నెను స్వీకరించండి అని. క్రైస్తవం ఆవిర్భావానికి పూర్వం యూదులు ఆచారంగా తమ మతంలోకి ప్రవేశించే వ్యక్తికి స్నానం చేయించేవారు. ఈ స్నానం వల్ల అతని పాపాల ప్రక్షాళన జరిగినట్లు వారు భావించేవారు. అంటే అతను జీవితపు కొత్త రంగును పులుముకున్నాడన్నమాట. దీన్నే తరువాత క్రైస్తవులు అవలంబించసాగారు. పారిభాషికంగా దాన్ని వారు బాప్తిజం, ఇస్తిబాగ్ అని పేరు పెట్టుకున్నారు. ఈ బాప్తిజం కేవలం వారి మతంలో ప్రవేశించిన వారికి మాత్రమే కాదు, పసిపిల్లలకు కూడా ఇవ్వడం జరిగేది. దాన్ని ప్రస్తావించే దివ్య ఖురాన్ అంటోంది, లాంఛనప్రాయమైన ఈ బాప్తిజంలో ఏముందని? దైవం వన్నెను స్వీకరించండి. అది నీటి ద్వారా ఎక్కదు, దైవదాస్య విధానాన్ని అవలంబించడం ద్వారా ప్రాప్తమవుతోంది. قل أتحاجوننا في الله وهو ربنا وربكم ولنا أعمالنا ولكم أعمالكم ونحن له مخلصون أم تقولون إن إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط كانوا هودا أو نصارى قل أأنتم أعلم أم الله ومن أظلم ممن كتم شهادة عنده من الله وما الله بغافل عما تعملون تلك أمة قد خلت لها ما كسبت ولكم ما كسبتم ولا تسألون عما كانوا يعملون. ప్రవక్త వారికి ఇలా చెప్పు, మీరు మాతో అల్లాహ్ విషయంలో వాదులాడుతున్నారా? ఆయనే వాస్తవానికి మా ప్రభువు, మీ ప్రభువు కూడా. మా చేతులు మాకే వర్తిస్తాయి,
మీ చేతలు మీకే, ఇంకా మా దాస్యాన్ని మేము అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నాము. అలా కాక మీరు చెప్పేదేమిటి? ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ సంతానం వారందరూ యూదులను క్రైస్తవులను మీరు అంటున్నారా? వారిని అడుగు, మీకే ఎక్కువగా తెలుసా లేక అల్లాహకా అని. అల్లాహ్ పంపిన సాక్ష్యం తన ఆధీనంలో ఉండగా దాన్ని దాచివేసే వ్యక్తిని మించిన దౌర్జన్యపరుడు ఎవడు? అల్లాహ్ మీ చేష్టల పట్ల అలక్ష్యంగానైతే లేడు. అదొక గతించిపోయిన సముదాయం. వారు సంపాదించుకున్నదేదో వారిది, మరి మీ సంపాదన మీది. వారి ఆచరణలను గురించి మిమ్మల్ని మాత్రం ప్రశ్నించడం జరగదు. ఆయనే వాస్తవానికి మా ప్రభువు మీ ప్రభువు కూడా. అంటే ఇదే కదా మేము చెప్పేది, అల్లాహ్ ఒక్కడే మనందరి ప్రభువని, ఆయన ఆజ్ఞాపాలనే జరగాలని. మీరు మాతో వివాదానికి దిగడానికి ఇది కూడా ఒక విషయమేనా? వివాదమాడాలన్న అవకాశం ఏదైనా ఉంటే అది మాకే ఉంది, మీకు కాదు. ఎందుకంటే అల్లాహ్తో పాటు ఇతరుల్ని విధేయతకు అర్హులుగా భావిస్తున్నది మీరే, మేము కాదు. అతుహా అజ్జూననా ఫిల్లాహి అన్న పదాలకు మరో అనువాదం ఇలా కూడా సాధ్యమే. మీరు మాతో వాదులాడటం దైవ మార్గంలోనేనా? అలా అయిన పక్షంలో ఈ ప్రశ్నకు భావం నిజంగానే మీ వివాదం స్వయోత్కర్షతో కూడుకున్నది కాకపోతే దైవం కొరకే అయితే దీన్ని చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు అని వస్తుంది. మా దాస్యాన్ని మేము అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నాము అంటే మీరు మీ చేతలకు బాధ్యులు, మేము మా చేతలకు బాధ్యులము. మీరు ఒకవేళ మీ దైవదాస్యాన్ని విభజించుకొని అల్లాహ్తో పాటు ఇతరుల్ని దైవత్వంలో సహవర్తులుగా నిర్ణయించి వారిని పూజిస్తూ వారి విధేయతను పాటిస్తూ ఉంటే మీకు అలా చేసే స్వేచ్ఛ ఉంది. దీని ఫలితాన్ని స్వయంగా మీరే చూసుకుంటారు. మేము బలవంతంగా దీని నుండి మిమ్మల్ని వారించగోరడం లేదు. కానీ మేము మా దైవదాస్యాన్ని, విధేయతాభావాన్ని, ఆరాధనాభావాన్ని పూర్తిగా అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నాము. మాకు ఇలా చేసే అధికారం ఉందని మీరున్నూ అంగీకరించారంటే అర్థం లేని ఈ వివాదం దానంతట అదే సమసిపోతుంది. మీకే ఎక్కువగా తెలుసా లేక అల్లాహకా? ఇక్కడ యూదులు క్రైస్తవుల పామర జ్ఞానాన్ని సంబోధించడం జరిగింది. వారు నిజంగానే మహాధరణీయులైన ఈ ప్రవక్తలందరూ యూదులో క్రైస్తవులో అయి ఉంటారని నమ్మేవారు. అల్లాహ్ మీ చేష్టల పట్ల అలక్ష్యంగానైతే లేడు. ఈ సంబోధన వారి పండితులకు సంబంధించింది. యూదత్వం, క్రైస్తవం నేడున్న వాటి ప్రత్యేకతలతో పాటు చాలా కాలం తరువాత ఉద్భవించాయన్న యథార్థం స్వయంగా వారికి తెలియనిది కాదు. అయినప్పటికీ వారు సత్యం అన్నది తమ వర్గాల్లోనే పరిమితమై ఉందని భావించేవారు. ఇంకా ప్రవక్తల అనంతరం బహుకాలం తరువాత వారి ధర్మవేత్తలు, యోగులు, తార్కికులు రూపొందించిన విశ్వాసాలు, విధానాలు, అన్వయాత్మకమైన నియమాలు, నిబంధనల అనుసరణలోనే మానవ సాఫల్యం, మోక్షాలు ఇమిడి ఉన్నాయన్న అపోహలకు ప్రజల్ని గురిచేసేవారు. ఈ పండితుల్ని అలాగైతే మహనీయులు ఇబ్రాహీం, ఇస్హాక్, యాకూబ్ తదితర ప్రవక్తలు అలీహిస్సలాం మీ ఈ వర్గాల్లో దేనికి చెందినవారు అని ప్రశ్నించినప్పుడు వారు సమాధానం ఇవ్వకుండా దాటివేసేవారు. ఎందుకంటే ఈ మహనీయులు మా వర్గానికి చెందినవారే అని చెప్పే సాహసమైతే వారికి తమ విద్యా జ్ఞానాల వల్ల కలిగేది కాదు. కానీ ఒకవేళ వారు స్పష్టంగా ఈ ప్రవక్తలు యూదులు కారు, క్రైస్తవులు కారని ఒప్పుకొన్నట్లయితే వారి వాదన అంతా కుప్పకూలిపోయేది.